సుందర మాస్టర్. డాన్స్ మాస్టర్ 'సుందరం మాస్టర్' గురించి కాదు. 'వెంకీ' సినిమాలో కామెడీ చేసే ఆ 'సుందరం మాస్టర్' కూడా కాదు. ఇప్పటికే లేటెస్ట్‌గా మన ముందుకొచ్చారు. మరి 'సుందర మాస్టర్' సినిమాతో మన వైవా హర్ష. సో, వైవా హర్ష మెయిన్ లీడ్‌లో వచ్చినటువంటి 'సుందరం మాస్టర్' సినిమా రిలీజ్ అయింది. సో, ట్రైలర్‌తోనే మంచి ఇంట్రెస్టింగ్ సినిమాగా, థ్రిల్లర్‌గా వస్తున్నటువంటి ఈ సినిమా అర్థమవుతోంది. అయితే ఇండస్ట్రీలో హీరోలకి సంబంధించి లోటేమీ లేదు. కానీ ఈ మధ్య కామెడియన్స్ కూడా హీరోలోకి వెళ్ళిపోతూ వాళ్ళ అదృష్టాన్ని వాళ్ళు పరీక్షించుకుంటున్నారు. మొన్నటికి మొన్న 'సత్యం రాజేష్' అయితే 'పొలిమేర' సినిమాతో హీరోగా మారి డబుల్ హ్యాట్రిక్‌ని కొట్టేశాడు. ఇప్పుడు 'వైవా హర్ష' కూడా అదే రీతిలో వచ్చేశారు. యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ నుంచి మొదలైన ఆయన ప్రస్థానం కామెడియన్‌గా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్‌ని చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు హీరోగా వచ్చేసాడు 'సుందర మాస్టర్‌గా'. సో, ఈరోజు ఈ సినిమా రిలీజ్ అయింది. మరి సినిమాతో హీరోగా ఆయన ఫస్ట్ మూవీ సక్సెస్ అయ్యారా? లేదా? అన్న విషయం చూద్దాం. 'సుందర మాస్టర్' కథ తెలుసా? ముందుగా 'సుందర మాస్టర్' ఒక వ్యక్తి గవర్నమెంట్ స్కూల్‌లో సోషల్ టీచర్‌గా పనిచేస్తారు. ఆయనకి డబ్బులంటే చాలా ఇష్టం. గవర్నమెంట్ టీచరే కాబట్టి పెళ్లి చేసుకుంటే తనకి ఎక్కువ కట్నం వస్తుందని ఆశపడతారు. అదే టైంలో ఆ ఏరియాలో ఉన్న లోకల్ ఎమ్మెల్యే ఒకరోజు స్కూల్‌కొచ్చి అక్కడున్న టీచర్స్‌ని పరీక్షిస్తారు. అందులో 'సుందర మాస్టర్' టాలెంట్‌ని గుర్తించిన ఆయన తనకో పని చెప్తారు. అదేంటంటే మిరియాల మెట్ట అనే ఒక ఊరుంది. ఆ ఊరు దాదాపు 90 సంవత్సరాల నుంచి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంది. అక్కడ మనుషులు బతుకుతున్నారు. ఇప్పటి వరకు వాళ్ళు ఎవరిని ఏ హెల్ప్ అడగలేదు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన నన్ను వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించడానికి ఒక మాస్టర్ కావాలని మొత్తానికి ఉత్తరం రాస్తారు. మరి ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళకి ఇంగ్లీష్ మాస్టర్‌గా పనిచేయాలని చెప్తారు. ఇక వాళ్ళు అన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నారంటే అక్కడ విలువైందేదో ఉంది. అదేంటో తెలుసుకొని 6 నెలల్లో కనుక నువ్వు తిరిగొస్తే నీకు డీఈఓగా పోస్ట్ ఇప్పిస్తానని చెప్పడంతో సుందర మాస్టర్ టెంప్ట్ అయిపోతాడు. గవర్నమెంట్ టీచర్ కంటే డీఈఓ పెద్ద పోస్ట్ కాబట్టి డీఈఓ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటే కట్నం ఎక్కువగా వస్తుందని ఆశపడి మిరియాల మెట్ట ఊరికి బయలుదేరుతారు. అక్కడున్న జనాలు ఇంగ్లీష్ మాట్లాడడం చూసి సుందరం మాస్టర్ షాక్ అవుతాడు. సుందరం మాస్టర్ మాట్లాడే ఇంగ్లీషు సరైన ఇంగ్లీష్ కాదని వాళ్ళ గొడవకు దిగుతారు. ఇక వాళ్ళు సుందరం మాస్టర్‌తో "నీకు అసలు ఇంగ్లీషే రాదు. మాకు తెలుసు. నువ్వు ఒక 15 రోజులు టైం ఇస్తున్నాం. ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అప్పుడు నీకు ఒక ఎగ్జామ్ పెడదాం. అందులో నువ్వు పాస్ అయితే ఇంగ్లీష్ మాస్టర్‌గా ఇక్కడ పనిచేస్తావు. లేకపోతే నిన్ను ఊరేసి చంపేస్తామని" ఆ ఊరి పెద్ద చెప్తారు. దాంతో సుందరం మాస్టర్ అనవసరంగా ఇక్కడ ఇరుక్కుపోయానే అని బాధపడుతూ ఉంటాడు. అయితే అక్కడున్న ఒక ఓజా అనే వ్యక్తి సుందర మాస్టర్‌కి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళ ఊరి చరిత్ర గురించి చెప్తూ 1920 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దగ్గరకొచ్చి మిరియాల కోసం మమ్మల్ని బానిసలుగా చేసుకున్నారు. అప్పుడే ఒక దొరొచ్చి ఆ బ్రిటిష్ వాళ్ళని పంపించి ఆయన అక్కడే సెటిల్ అయ్యి మాకు ఇంగ్లీష్ నేర్పించారని ఒకడు మాకు ఇంగ్లీష్ కొన్ని పదాలను నేర్పించడంతో మేము మాట్లాడడం కూడా నేర్చుకున్నాం. కాకపోతే ఆయన చనిపోవడంతో మాకు ఇంగ్లీష్ మాస్టర్ కావాల్సొచ్చింది. దానికోసమే మేము ఇంగ్లీష్ మాస్టర్ కావాలని ఉత్తరం రాసామని చెప్తారు. ఇక ఈ ఊరు గురించి మొత్తం తెలుసుకున్న సుందర మాస్టారు ఓజా సహాయంతో వాళ్ళు పెట్టిన ఎగ్జామ్ పాస్ అవుతారు. ఇక వాళ్ళకి ఇంగ్లీష్ మాస్టర్‌గా సెట్ అవుతారు. ఇదిలా ఉంటే ఇక్కడ ఏదో విలువైందుందని మాస్టర్ దాన్ని ఎతుకుతుంటే గ్రామ దేవత విగ్రహమే అత్యంత విలువైందని తెలుస్తుంది. ఆ విగ్రహం దగ్గరికెళ్తే అక్కడుండదు. అసలు విగ్రహం ఏమైంది? సుందర మాస్టర్ వాళ్ళకి ఇంగ్లీష్ పూర్తిగా నేర్పించారా? అక్కడి నుంచి సుందర మాస్టర్ ఎలా బయటకొచ్చారు? అనే విషయం తెలియాలంటే చూడాలి. సో, సినిమా అయితే చాలా ఎంగేజింగ్‌గా ఉంది. నిజానికి కరెన్సీ నోట్ ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి తెలీదట. మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని కూడా తెలీదట. మన జాతిపిత గాంధీజీ అనే విషయాలేవి వాళ్ళకి తెలియకుండా బతుకుతూ ఉంటారు. వాళ్ళ గురించి సుందర మాస్టర్ చెప్పే సమయంలో వచ్చే కామెడీ చాలా బావుంటది. అత్యంతం హిలేరియస్‌గా ఉంటుంది. కానీ ఒక విషయంలో డైరెక్టర్ మరి కళ్యాణ్ చాలా వరకు సక్సెస్ అయ్యారు. 'వైవా హర్ష' మిర్యాలబెట్ట ఊళ్ళోకి ఎంటర్ అయిన తర్వాత నుంచి నాన్ స్టాప్‌గా నడుస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా చాలా చాలా మరి ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. 'సుందర మాస్టర్‌కి డబ్బొకటే ప్రపంచం కాదు, ప్రకృతి, మనుషుల మధ్య ప్రేమ ఇవన్నీ ఉన్నాయని తెలుస్తూ ఎమోషనల్‌గా అయితే చెప్పారు. సో, ఇక ఆర్టిస్ట్‌ల పెర్ఫార్మన్స్ విషయానికొస్తే వన్ మ్యాన్ షోగా 'వైవా హర్ష' దూసుకెళ్లారు. ఏ పాయింట్‌ని అయితే సినిమా కథ రాసుకున్నారో కొంచెం కూడా డీవియేట్ అవ్వకుండా డైరెక్టర్ కూడా సూపర్‌గా చేపిచ్చాడు. సో, టెక్నికల్ అంశాల దగ్గరికొస్తే మరి విజువల్స్ అయితే చాలా సూపర్బ్‌గా ఉన్నాయి. అలాగే ఎమోషన్ షాట్స్ కూడా చాలా బావుంటాయట. 'శ్రీ చరణ్' మ్యూజిక్ అయితే బాగా ఎంగేజింగ్‌గా ఉంది అంటున్నారు. సో, ఇక ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లడంలో మ్యూజిక్ మరి కాస్త వెనకబడిందనేదే చెప్పుకోవాలి. సో, ఆర్ట్ డైరెక్టర్ చంద్రమౌళి అయితే మిర్యాలమెట్ట ఊరిని ఆయన సెట్స్‌తో చాలా డిజైన్ చేశారట. సో, ఉన్న దాంట్లో బాగానే ఈ సినిమాని పూర్తి చేశారు. సో, ప్లస్ పాయింట్స్ అయితే ఈ సినిమాలో 'వైవా హర్ష' కథ, సీన్స్. మైనస్ పాయింట్స్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే, కొన్ని సినిమాలు లైట్‌గా డైరెక్షన్. సో, ఈ సినిమాకి రేటింగ్ అయితే దాదాపు 3 వరకు ఇస్తున్నారట. 'వైవా హర్ష' యాక్టింగ్ కోసమైనా సరే ఖచ్చితంగా ఈ సినిమాని చూసేయొచ్చంటున్నారు ఆడియన్స్.